ఇవాళ ప్రాణహిత చేవెళ్లలో ఇంతకుముందే యాదవరెడ్డి మామతో అన్న చేవెళ్ళనేమో కొండ పోచమ్మల ముంచిండు, చెల్లమ్మని తీసుకెళ్ళి టీఆర్ఎస్లో కలుపుకున్నాడు, మన బతుకులు ఆగం చేసిండు. అభివృద్ధి పేరు మీద పార్టీ మారినాడిన చేవెళ్ళ చెల్లమ్మ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా, అక్క అభివృద్ధి కోసం పార్టీ మారినా అన్నావు కదా, ఏం అభివృద్ధి జరిగింది? నువ్వు అభివృద్ధి చెందినవా? నీకు మంత్రి వచ్చింది, నీ కొడుకుకు ఆదాయం వచ్చి ఉండొచ్చు, కానీ చేవెళ్లకు నీళ్ళు వచ్చినాయా? గోదావరి జలాలతోని ఈ ప్రాంతాన్ని తడుపుతా పరిగి వికారాబాద్ తాండూరు ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిండ్రు కదా. చేవెళ్లను ఇవాళ కొండ పోచమ్మలో ముంచితే నీకు మాటలు రావా, మాట్లాడవా నువ్వు మంత్రివర్గంలో అని చేవెళ్ళ చెల్లెమ్మని మీ తరఫున నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ గుడి మాన్యాలను దిగమింగతోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు చిన్నారెడ్డి గారు, లేకపోతే ఇతర ముఖ్యమైన నాయకులు మల్లు రవి గారు, లేకపోతే జైపాల్ రెడ్డి గారు, ఆనాడు ఈ ప్రాంతంలో మీ కమతం రామరెడ్డి గారు కూడా ఒకనాడు రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిండి. ఈ పరిగి ప్రాంతంలో ఉన్న మీ అభిమానంతో గెలిచిన శాసనసభ్యుడు. ఇంతమంది కలిసి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన ప్రాంతం పరిగి కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ఈ చివరి వరకు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్, పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల రైతుల యొక్క దాహార్తిని తీర్చాలి. ఎండి బీళ్లు బారి నెర్రలు బాచిన ఈ భూములు తడవాలి అంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెళ్ళను తీసుకొచ్చిండు. మలి ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము తీసుకొచ్చినాం. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, నీకు హృదయం ఉంటే నీ గుండె మీద చేసుకొని చెప్పు, లేదా నువ్వు యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద నీకు నమ్మకం ఉంటే గుళ్ళో పోయి గుడి దేవుడి మీద చేయి పెట్టి చెప్పు, ప్రాణహిత చేవెళ్ళలో మేము ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలో పచ్చని పంటలు పండించాలని మేము తెచ్చిన ప్రాజెక్టులు ఇవాళ వాటిని గాలికి వదిలేసింది నువ్వు కాదా? ఒకవేళ కాకపోతే గుళ్ళో జరిగి దేవుని మీద చేయి పెట్టగలవా అని నేను అడుగుతున్నా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. ప్రాణహిత చేవెళ్లలో మెదక్ జిల్లాకే పరిమితం చేసి రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలించకుండా ఆ ప్రాజెక్టును కొండ పోచమ్మ కాడనే బంద్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కాదా? ఈరోజు మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను అడుగుతున్నా, సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల ఏ దేవుళ్ళు పాలిస్తున్నారు? ఈ కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ నియోజకవర్గాలను ఏ దయ్యాలు పాలిస్తున్నాయి? ఈ దయ్యాలను ఎన్నుకున్నందుకే కదా ఇవాళ మన ప్రాంతం ఎడారిగా మారిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.